మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు ఒంగోలు సుమన్ టీవీ. నేను మీ జ్యోతి. ఎలక్షన్స్ అయితే జరిగిపోయాయి కదా, ఇప్పుడు ఎవరు గెలుస్తారు అని ప్రజలు అనుకుంటున్నారో పబ్లిక్ టాక్ తీసుకోవడానికి మనం ఒంగోలు బస్ స్టాప్కి వచ్చి. మాకైతే తెలుగుదేశం బాగుంటుందనే ఉందమ్మా. ఏమో మేము మాకు అది అనిపించింది అన్నాం అంతే. అప్పుడైతే బాగుందమ్మా ఆయన ఉన్నప్పుడు. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం బాగుందంటే మరి వాళ్ళు ఏదైనా పనులు చేశారుగా. ఇప్పుడు వీళ్ళేమో అంతా ఊరకు తీసుకుపోయి చేతిలో పెడుతుంటే మరి ఏముంటాయి. ఇప్పుడు రాజధానినే తీసుకో. మరి రాజధాని ఏది మరి? ఎవరో ఒకళ్ళు ముందు అడుగు వేసిన వాడిని తీసుకుపోయి జైల్లో వేస్తాడు. ఎవడు పలకరిస్తాడు? ఎవరు చాలా మా ఊళ్ళో అడిగిన వాడిని అలా తీసిపోతున్నారు ఏదో కేసు పెట్టి. మాది పెదకొరపాళ్ళు 10 మందిని అన్న తీసిపోయారు ఏదో కేసు. అరే నువ్వు అక్కడ పేసుకుపోయావంటానికి కూడా తీసిపోయారు. ఏం చెబుతాం వాళ్ళని? ఏందిరా అంటే ఈడు ఆడో మాట్లాడాడు అన్నారు. అది అదే అందుకనే అదే మరి ఏంది ఎవడు యాడ్ నుంచి వాడి బొక్కలన్నీ ఆడుండి ఎత్తుకుని అంటారు. ఎలా వచ్చిందంటే వచ్చింది, వచ్చేటప్పటికి వచ్చింది. చేసేదేముంది? మేలుకోవాలి అంటే మరి ఏం చేస్తాం? జనం నమ్మట్లా. మంచి చేద్దాం అన్న వాళ్ళు నమ్మట్లేదుగా. ఊరకు కావాలనుకున్న వాళ్ళు నమ్మారు. అందుకని ఈయన కూడా చెప్పాడు అదే మాట. నేను కూడా ఊరకనే ఇస్తారా అండి అని. మరి ఎంతవరకు పోతారో ఏడు పోతారో ఏం చేస్తారో చివరికి. గ్రీన్ ట్రిబ్యునల్కి వేసారా? 2.5 సంవత్సరం ట్రిబ్యునల్ నుంచి జడ్జిమెంట్ వచ్చేలా 2.5 సంవత్సరం పట్టిందా? ప్లస్ రాజధాని అనుకున్న తర్వాత అన్ని గ్రామాలను భూసేకరణ చేశారా? 33,000 ఎకరాలు ఒక సీఎం నమ్మి రైతులు స్వచ్ఛందంగా తాము పండించే రైతుల్ని భూసేకరణకు ఇచ్చారా? ఇన్ని చేసేయాలని 2.5 year అయిందా? 2.5 year అయిన తర్వాత ఒక ప్లానింగ్గా ఒక అంతర్జాతీయ రాజధాని నిర్మించాలనే ప్లానింగ్ తోటి సచివాలయం కట్టించారు, మొత్తం సెక్రటరియట్ కట్టించారు, మొత్తం టెంపరీగా కట్టి పర్మనెంట్గా ఒక అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మించాలని స్పీడ్ యాక్సెస్ రోడ్లు అన్ని డెవలప్మెంట్ అయితే కనిపించింది. బిల్డింగ్స్ కట్టారు ఎవరు? ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్. ఈ 5 yearsలో చిల్ల చెట్లు పడి మొత్తం అన్ని ఎక్కడే ఆఖరి రోడ్లు దవ్వుకొని వెళ్ళినా సరే దిక్కు దిశానం లేదు ఈ రాష్ట్రంలో. ఇప్పుడు నాకు ఒక 10,000 వేస్తారమ్మా. ఆ 10,000కి నువ్వు 6 సార్లు కరెంటు బిల్లు పెట్టి నెలకు 200 వచ్చేవాడికి 1,000 రూపాయలు కరెంటు బిల్లు చేసావు. ఆ 10,000 ఎన్ని రోజులు వస్తాయి? ఇప్పుడు నువ్వు డెవలప్మెంట్ చేస్తే 4 ఉద్యోగాలు వస్తాయి. నువ్వు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే 1,00,000 మందికి ఉపాధి కలిగిద్ది. నువ్వు అమరావతిని నిర్వీర్యం చేసావు. సరే, నువ్వు 3 రాజధానులు అన్న కర్నూలు ఏది? వైజాగ్లో నువ్వు ఒక బిల్డింగ్ కట్టగలిగావా? కర్నూలులో ఒక బిల్డింగ్ కట్టగలిగావా? అమరావతిలో ఒక బిల్డింగ్ కట్టగలిగావా? ఈ 5 ఏళ్లలో నువ్వు ఏది ఒక రోడ్డు వేయలేకపోయావు, ఒక బిల్డింగ్ కట్టలేకపోయావు. నువ్వు 3 రాజధానులు ఓకే. నీ 3 రాజధానుల్లో నువ్వు కట్టిన బిల్డింగ్ ఏది? రిషికోట మీద నువ్వు నివసించడానికి ఒక 30 కోట్లు పెట్టో 100 కోట్లు పెట్టో ఇల్లు కట్టుకున్నావు. జనాలకు ఉపయోగపడే పని నువ్వు ఒకటన్నా చేసావా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నారు. ఈ 5 ఏళ్ల లోపల యాజిటేషన్ చేసో గవర్నమెంట్ను పడేయాలని చెప్పి చేస్తే రాజద్రోహం కింద రఘురామకృష్ణరాజు వాళ్ళ సొంత ఎంపీనే జైల్లో వేసి బొక్కలో మక్కలేరాదు అనేది. ఇంకా సామాన్య ప్రజలు ఏం అడుగుతారు? వాళ్ళ సామాన్య ప్రజలకు వచ్చేది ఎప్పుడు? 5 ఏళ్లకు ఒకసారి ఓటు హక్కు వచ్చింది. ఆ 5 ఏళ్లలో ఓటు హక్కు ద్వారా ఇప్పుడు నిరూపిస్తారు ఎవడు ఈ రాష్ట్రానికి ద్రోహం చేసింది అనేది. ఇప్పటికి చాలా మందికి అవగాహన వచ్చింది. ఇంకొంతమందికి ఈ డబ్బులు తీసుకొని వేసే వాళ్ళకి అవగాహన రాదేమో, కానీ చదువుకున్న వాళ్ళకి, పని చేసుకునే వాళ్ళకి, మధ్యతరగతి ప్రజానే కానీ మొత్తానికి ఈ రాష్ట్రాన్ని ఎవరైతే బాగు చేయగలరు అనేది ఒక అవగాహన వచ్చింది. ఆ అవగాహన ప్రకారమే ఓటేశారు.
100% అతను వస్తే కొంతన్నా బాగుపడేది. 100% ఈడు నాశనం చేసిన దాన్ని 100% ఓడు బాగు చేయలేడు. చంద్రబాబే కాదు, ప్రపంచాధినేతలు వచ్చినా బాగు చేయలేడు. ఎందుకంటే అంత సర్వనాశనం చేసిన రాష్ట్రాన్ని కొద్దో గొప్ప బాగు చేయాలంటే చంద్రబాబు బెటర్ అనే మా ఆలోచన. కొంచెం బాగా చంద్రబాబు గారే అవకాశం. ఎందుకంటే కళ్ళ ముందు చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఎలా చేశారనేది కళ్ళ ముందు చూసాం. దాని స్థాయిలో అంతకు మించిన స్థాయిలో అమరావతి ఉండేది 5 ఏళ్ళు వచ్చినట్టయితే. చేతిలో సర్వనాశనం చేసుకున్నాం రాష్ట్రాన్ని. ఇంకా నాశనం చేసుకోవడానికి మేము సిద్ధంగా లేము. ఒక ఛాన్స్ అని చెప్పి ముద్దులు పెట్టారని చెప్పి ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చాం. ఆ ఒక్క ఛాన్స్ తోటి మా జీవితాలు మేము నాశనం చేసుకున్నాం కాబట్టి ఇంకో ఛాన్స్ ఇవ్వదలుచుకోవాలి.